Hi friends, welcome to Tech News episode 1419. ఈరోజు డేట్ 16th July 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు మామూలు డీల్స్ చెప్పట్లేదు, భయంకరమైన లూట్ డీల్స్ చెప్తున్నాను. అన్నీ దాదాపు 50% డిస్కౌంట్తో వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను చాలా వరకు పోస్ట్ చేశాను. సాయంత్రం 6 తర్వాత వచ్చిన డీల్స్ అన్ని ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ముఖ్యమైనది iQOO Z6 మీకు 16,000కి లాంచ్ అయింది. అండ్ ఇది అరౌండ్ మీకు 10,000కి వస్తుంది. చాలా మంచి డీలు. రెడ్మీ 12C మీకు 11,000కి ఏమో లాంచ్ అయింది. ఇప్పుడు మీకు 5,200కి ఏమో వస్తుంది. అలాగే మీకు టెక్నో స్పార్క్ 9 ఉంది. ఇది కూడా 11,000కి ఏమో లాంచ్ అయింది. ఇది మీకు అరౌండ్ 4698కి ఏమో వస్తుంది. అలాగే మీకు OnePlus 10 Pro మొబైల్ మీకు తెలుసు కదా, 60,000 70,000కు లాంచ్ అయినట్టుంది. ఇది అరౌండ్ ఇప్పుడు 29,999కి వస్తుంది. యాక్చువల్గా OnePlus 10 Pro మొబైల్ దాదాపు 2 years బ్యాక్ మొబైల్. బట్ దీంట్లో ఉన్న హార్డ్వేర్కి ప్రజెంట్గా 30,000 రూపాయలు ఉన్న బడ్జెట్లో ఉన్న ఫోన్స్కి చాలా బెస్ట్ డీల్లోనే ఉంది. 2 సంవత్సరాల అప్గ్రేడ్స్, అది 12తో లాంచ్ అయింది. ఆల్రెడీ 14తో రన్ అవుతుంది. ఇంకొక అప్డేట్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక 1 year వరకు దాన్ని జాగ్రత్తగా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ కాకపోతే ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే దీంట్లో గ్రీన్ లైన్ ఇష్యూ ఉందా లేదా. సో దీన్ని నేను ఎగ్జాక్ట్గా ఎగ్జామిన్ చేయాలని, ఎందుకంటే OnePlus వాళ్ళు సర్వీస్ సెంటర్లో ఇచ్చిన పేపర్లో మాత్రం వీళ్ళు OnePlus 10 Pro మీద ఎక్కడ కూడా మేము రీప్లేస్మెంట్ ఇస్తున్నామని కానీ గ్రీన్ లైన్ ఇష్యూ ఉందని కానీ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలా అని రాదు అని కూడా నేను చెప్పట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, దీనికి గ్రీన్ లైన్ ఇష్యూ రాదు అని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇది యాక్చువల్గా మీకు మంచి డీల్ అనిపిస్తేనే అప్పుడు చూసుకోండి. నేనైతే కొనమని చెప్పట్లేదు, మీకు క్లియర్గా చెప్తున్నాను, కొనమని చెప్పట్లేదు. మీరు దీనికి డీల్ నచ్చితేనే చూసుకోండి. అది మాత్రం మంచి ప్రైజింగ్లోనే ఉంది. బట్ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వస్తుందని నేను 100% గ్యారంటీ ఇవ్వలేను, రాదు అని కూడా నేను 100% గ్యారంటీ ఇవ్వలేను. డీల్ బాగుంది, అది మాత్రమే మీకు షేర్ చేస్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్ డెసిషన్ తీసుకోవాల్సింది మీరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇంకా చాలా ఉన్న డీల్స్, ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటే ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే సింపుల్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. పైన సెర్చ్ బాక్స్ టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 2,55,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఛానల్ కనిపిస్తూ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి, యాక్టివ్గా ఉండండి. అసలే మీకు ప్రైమ్ డే సేల్స్, ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్స్ రాబోతున్నాయి. సో మంచి మంచి డీల్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ రోజు మనకి OnePlus నుంచి OnePlus ఈరోజు మన ఇండియాలో OnePlus Nord 4ని లాంచ్ చేస్తుంది. సో దీంట్లో మీకు స్టార్టింగ్ మోడల్ యాజ్ యూజువల్ ఇంతకుముందు వీళ్ళు టీచ్ చేసిన విధంగానే కార్డ్ ఆఫర్తో 27,999కి ఇస్తున్నారు. హార్డ్వేర్కి దాంట్లో ఉన్న ఫీచర్స్కి అండ్ వీళ్ళు పెట్టిన ప్రైజింగ్కి అయితే యాక్చువల్గా చాలా మంచి ప్రైజింగ్లోనే ఉందని చెప్పాలి. OnePlus కొనుక్కుంటారా లేదన్నది అల్టిమేట్గా మే డెసిషన్, గుర్తుపెట్టుకోండి. సో స్పెసిఫికేషన్స్ గురించి ఆల్రెడీ నేను సపరేట్గా ఒక చిన్న వీడియో చేశాను, అది చూడండి. అండ్ దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో మంచి కెమెరాస్తో మెటల్ బిల్డ్ క్వాలిటీతో దీన్ని తీసుకొచ్చారు, మెటల్తో తీసుకొచ్చారు. ఈసారి వెరైటీగా ఉంది ఫోన్. కెమెరా మోడల్ మాత్రం కొంచెం వియర్డ్గా కొత్తగా అనిపించింది. సో అది మీకు ప్రైజింగ్ పరంగా దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ పరంగా అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్ లాగా అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే ఆ ఫోన్ నా దగ్గర అయితే లేదు కాబట్టి. దీంతోపాటు వీళ్ళు OnePlus Pad 2 లాంచ్ చేస్తారు. యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రైజింగ్లో ఉంది. OnePlus Pad 2 మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3తో అరౌండ్ 40,000 పెట్టారు విత్ కార్డ్ ఆఫర్. సో యాక్చువల్గా అయితే ప్యాడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సూపర్ ప్రైజింగ్, ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. 12.1 inches 3K రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ అండ్ 9,500 mAh బ్యాటరీ విత్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది, ట్యాబ్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఒక ప్రీమియం ట్యాబు, చాలా మంచి ప్రైజింగ్లో ఉంది. సో మీకు నచ్చితే చూసుకోండి. అది కూడా OnePlus బ్రాండింగ్ కాబట్టి మీరు ఆలోచించి తీసుకోండి, మీ ఇష్టం. దీంతోపాటు వీళ్ళు OnePlus Nord Buds Pro అని లాంచ్ చేశారు. 3,299 పెట్టారు, మంచి ప్రైజింగ్ ఇది. అండ్ OnePlus Watch 2R తీసుకొచ్చారు, 18,000 పెట్టారు. సో స్మార్ట్ వాచెస్కి అది కూడా మీరు OnePlusలో ఇంత ప్రైస్ పెడతారు లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి రిలయన్స్ జియో వాళ్ళు 75 GB డేటాని ఫ్రీగా ఇస్తున్నారు. దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను. షార్ట్ వీడియో లింక్ కామెంట్లోనూ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, అక్కడికి వెళ్ళి క్లెయిమ్ చేసుకోండి. బట్ రిమెంబర్, ఇది యూజర్ స్పెసిఫిక్. నేను ఆ వీడియోలో కూడా క్లియర్గా నొక్కి ఒక్కాడించాను, ఇది యూజర్ స్పెసిఫిక్, ఎంతైనా రావచ్చు అని చెప్పి. కొంతమందికి 75 GB వస్తుంది, కొంతమంది 10 GB, 7 GB, 5 GB, 6 GB, 1 GB ఇలా కూడా డేటా వస్తుంది. కొంతమందికి రావట్లేదు కూడా. సో రాని వాళ్ళు కామెంట్ రాస్తున్నారు,
రాస్తున్నారు, కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కొంతమంది కామెంట్ రాస్తున్నారు. దయచేసి మీకు ఎంత డేటా వచ్చిందో కింద కామెంట్లో రాస్తే మీకు పోయేది ఏం లేదు, ఒక సెకండ్ పని అది అంతే. దానివల్ల నాకు కింద కామెంట్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఇవే ఎక్కువ కామెంట్ ఉన్నాయి. దానివల్ల నాకు రీచ్ పోతుంది, అట్ ద సేమ్ టైం నా వాల్యూ అనేది పోతుంది. అంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫేక్ అయిపోతుంది, దానికి ఎంటర్టైన్మెంట్ కూడా పెరిగిపోతుంది. అందుకని ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. నేను ఎవరిని ఏమంటలే, కింద కామెంట్లో కూడా నేనేమి కామెంట్ కూడా రాంగ్గా ఏం రాయట్లేదు, ఎందుకంటే రాసిన ఉపయోగం లేదు. ఎందుకంటే మీకు అర్థం కానప్పుడు నేను చెప్పినప్పుడు మీరు వచ్చిన వాళ్ళు కామెంట్ రాయినప్పుడు నేను ఎప్పుడు ఎంత చెప్పినా కొన్ని వందల వేల ట్రిక్స్ చెప్పినా కానీ అది ఫేకే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వచ్చిన వాళ్ళు కామెంట్ రాయండి, వాళ్ళని ఏమంటారు దాన్ని డిఫెండ్ చేయండి. డిఫెండ్ చేస్తేనే కదా క్లారిటీ వచ్చేది. ఇది వస్తుంది, నిజంగానే నాకు వచ్చిందిరా బాబు, అతను చెప్పింది నిజమే అని చెప్తే నాకు ఖచ్చితంగా కొంచెం డిఫెన్స్ పెరుగుద్ది కదా. రాయని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకేమవుతుందంటే నేను చెప్పింది ఫేకే అవుతుంది. ఇది నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వచ్చిన వాళ్ళు కామెంట్ రాయండి. సో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డీల్స్ చెప్పి నేను మంచి డీల్స్ చెప్పిన తర్వాత కూడా మీరు నాకు సపోర్ట్ చేయకపోతే దానివల్ల నాకు ఒరిగేది లేదు, నాకు వచ్చేది కూడా లేదు. సో అందుకని నాకు దానివల్ల లాభం లేదు. ఫస్ట్ మేజర్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు కావాల్సింది లాభం. ఆ లాభం అనేది డబ్బుల రూపంలో ఖచ్చితంగా రాదు, ఎందుకంటే షార్ట్ వీడియోస్కి ఎలాగూ మనకి డబ్బులు రావు కాబట్టి. అదే నాకు వచ్చే లాభం ఏంటంటే కొంచెం రీచ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్లు పెడతాయి అంతే. మీరు ఇలా రాసిన వాళ్ళని మీరు కనీసం డిఫెండ్ చేయకపోతే నాకు అది రాదు. సో నేను ఇలాగే ఇక్కడే అయిపోతే బావిలో కప్పలాగా. సో ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. నేను అలాంటి ఫేక్ కామెంట్లు చేసే వాళ్ళని మాత్రం ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు. మీరు కనీసం నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు మనకి వెరీ సూన్ రియల్మీ 13 Pro సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీంతో పాటు వీళ్ళు ఒక వాచ్ని లాంచ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఒక 3 years తర్వాత ఏమో తీసుకొస్తున్నారు వీళ్ళు వాచెస్. గ్యాప్ వచ్చేసింది 3 years ఏమో వీళ్ళు అసలు వాచ్లు తీసుకోవాలి. ఫైనల్లీ ఇంకొక కొత్త వాచ్ తీసుకొస్తున్నారు, వాచ్ S2 అంటే దీని పేరు. సో ఇది ఎంత ప్రైస్ పెడతారనేది ఆ రోజు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఈరోజు ఫైనల్గా iOS 18కి సంబంధించిన పబ్లిక్ బీటా, ఇది డెవలపర్ బీటా కాదు, 15 రోజుల క్రితం మీకు వచ్చింది డెవలపర్ బీటా, ఇది పబ్లిక్ బీటా. డెవలపర్ బీటాకి పబ్లిక్ బీటాకు ఉన్న మేజర్ చేంజెస్ ఏంటంటే డెవలపర్ బీటాలో మ్యాక్సిమం బగ్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ అనమాట. సో దీంట్లో పబ్లిక్ బీటాలు అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ బగ్స్ మాత్రమే ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు. ఇది సేఫ్ అనమాట, ఇది చాలా సేఫ్. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ సెక్షన్లో చెక్ చేస్తే మీకు అక్కడ పబ్లిక్ బీటా అవైలబుల్గా ఉంది, కావాలంటే చేసుకోండి. మీకు iPhone 11 దగ్గర నుంచి అన్ని మొబైల్స్కి ఇదైతే రావచ్చు అనమాట. దీంతోపాటు వీళ్ళు వాచ్ వాయిస్, టీవీ వాయిస్, అలాగే మీకు మ్యాక్ వాయిస్ సంబంధించిన పబ్లిక్ బీటాస్ని ఈరోజు తీసుకొచ్చారు. సో నాకైతే చూపిస్తుంది, ఆల్రెడీ నేను డెవలపర్ బీటాలో ఉన్నాను, నాకు పబ్లిక్ బీటా కూడా చూపిస్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి, అమెజాన్లో ఈ మంత్ 20-21 ఈ 2 రోజులు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు ప్రైమ్ డే సేల్స్ రాబోతున్నాయి, చాలా హ్యూజ్ డీల్స్ రావచ్చు. దాంట్లో ఒకటి మంచి డీల్, నాకు బాగా నచ్చిన డీల్ ఏంటంటే Samsung Galaxy S23 Ultra అరౌండ్ 75,000కి రాబోతుంది. వీళ్ళది మెన్షన్ చేస్తున్న ప్రైజే, బట్ వన్స్ మనం సేల్ స్టార్ట్ అయిన తర్వాత కార్డ్ ఆఫర్లో ఫస్ట్ డేలో మీకు ఇంకొంచెం అడిషనల్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ లాంటివి రావచ్చు. అది మనం గెస్ కూడా చేయలేము ఎంతకు వస్తుంది అనేది. సో 75,000 స్టిల్ 75,000కి వచ్చినా కానీ ఇది చాలా వర్త్ ఫోనే, ఎందుకంటే దాదాపు సగం ప్రైస్లో మీకు S24 Ultra ప్రైస్లో ఉంది దగ్గర. సో చాలా మంచి డీల్ ఇది, ఎందుకంటే దీంట్లో కెమెరాలు ఎక్సలెంట్గా ఉంటాయి, కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది, అండ్ S Pen సేమ్ దాదాపు మీకు S24 Ultra కెమెరాలకు దాదాపు దగ్గరగా ఉంటుంది. పెద్ద అప్గ్రేడ్ ఏం లేదు కాబట్టి, మీకు డౌన్గ్రేడ్ ఏం లేదు కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. స్టిల్ 75,000 పెట్టినా రీజనబుల్. మీకు 70,000కి వచ్చింది అనుకోండి, కిల్లర్ డీల్, గుర్తుపెట్టుకోండి. వెయిట్ చేయండి, ఇది ఒక సూపర్ డీల్ అనమాట. నెక్స్ట్ మనకి HMD గ్లోబల్ నుంచి, HMD గ్లోబల్ వాళ్ళు అంటే నోకియాకి ఏవైతే ఇప్పుడు నోకియాని హ్యాండిల్ చేస్తున్న కంపెనీ ఉందో HMD గ్లోబల్ వాళ్ళు, ఇప్పుడు ఆ నోకియా బ్రాండింగ్ కాకుండా వీళ్ళ ఓన్ ఫోన్లు కూడా తీసుకురాబోతున్నారని మనం ఒక 1 month క్రితం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ HMD గ్లోబల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు మన ఇండియాలో కూడా లైవ్లోకి వచ్చింది. సో సూన్ మనం HMD గ్లోబల్ నుంచి ఒక ఫోన్ ఆర్ 2 ఫోన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక ఇమేజ్ కన్వర్ట్ అప్లికేషన్ ఉంది, ఎనీ ఫార్మాట్ నుంచి ఎనీ ఫార్మాట్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ 190 రూపాయలు, ఈరోజు ఫ్రీగా ఉంది, డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీ, మళ్ళీ మీ అకౌంట్కి అది లింక్ అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. వెరీ యూస్ఫుల్ అప్లికేషన్, ఎక్కడో ఒక దగ్గర మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని మీద ఒక లుక్ అయితే అండి, జస్ట్ డౌన్లోడ్ కొట్టుకొని మీకు పనికి వస్తుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్. నేను ఒక 8 టెక్ న్యూస్ చెప్పాను, 4 డీల్స్ చెప్పాను, అండ్ ఒక యాప్ ఆఫ్ ది చెప్పాను. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.